రామ్ చరణ్ హీరోగా వచ్చిన నాయక సినిమా మనందరికీ గుర్తే ఉంటుంది కదా. అందులో జిలేబీ క్యారెక్టర్ లో బ్రహ్మానందం పడించిన కామెడీ అంతా ఇంత కాదు కదా. తన యవ్వనంలో దిగిన ఒక పాత ఫోటోను పెళ్లి చూపుల కోసం పంపుతాడు బ్రహ్మి. ఆ ఫోటో చూసి మురిసిపోయిన అమ్మాయి తీరా పెళ్లి చూపులకు వెళ్ళక వయసు మళ్ళిన బ్రహ్మానందాన్ని చూసి షాక్ అవుతుంది. తనను మోసం చేశారని భావించి వెంటనే పెళ్లి క్యాన్సిల్ చేసి వెళ్లిపోతుంది. థియేటర్ లో ఈ సీన్ చూసి మనమంతా పగలబడి నవ్వాం. ఇది కేవలం సినిమాలో మాత్రమే జరుగుతుంది అని అనుకున్నాం కదా. బట్ రియల్ లైఫ్ లో ఇలాంటివి సాధ్యం కాదు అని లైట్ తీసుకున్నాం. కట్ చేస్తే అచ్చం ఇలాంటి ఘటనే పంజాబ్ లో లైవ్ గా రిపీట్ అయిందబ్బా. ఒక ఫేక్ ఫోటో రెండు కుటుంబాల పరువును బజార్నే పడేస్తుంది. రాజస్థాన్ లోని ఛతర్ఘర్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడికి ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో పంజాబ్ లోని ఫిరోజ్పూర్ కు చెందిన ఒక అమ్మాయితో అతనికి సంబంధం కుదిరింది. ఇప్పుడు అంతా ఆన్లైన్ ట్రెండ్ నడుస్తుంది కదా, కాబట్టి డైరెక్ట్ గా పెళ్లి చూపులు జరగలేదు. కేవలం ఫోటోల ద్వారానే ఒకరినొకరు చూసుకున్నారంట. ఇక్కడే అసలు ట్విస్ట్ కూడా దాగుంది. వరుడి కుటుంబం కావాలనే ఒక ఫేక్ ఫోటోను వధువుకు పంపించింది. ఆ ఫోటోలో ఉన్న కుర్రాడు స్మార్ట్ గా ఉండడంతో అది చూసి అమ్మాయి వెంటనే ఓకే చెప్పేసింది. ఇక రెండు కుటుంబాలు పెళ్లికి కూడా రెడీ అయిపోయాయి. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయింది. పంజాబ్ లో పెళ్లి కోసం భారీగా ఏర్పాట్లు కూడా చేశారు. బంధుమిత్రులంతా వచ్చారు. పెళ్లి మండపం అంతా సందడిగా కూడా మారింది. కొద్దిసేపట్లో పెళ్లి అనగా మండపానికి వరుడు చేరుకున్నాడు. పెళ్లి కూతురిగా ముస్తాబైన వధువు కూడా మండపానికి వచ్చింది. అప్పటి వరకు తన కాబోయే వాడిని ఫోటోలో మాత్రమే చూసిన ఆ అమ్మాయి తొలిసారిగా అతన్ని డైరెక్ట్ గా చూసింది కదా. అంతే, ఆమెకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఒక్కసారిగా షాక్ కి గురైంది ఆ అమ్మాయి. దానికి కారణం లేకపోలేదు. ఇక్కడ ఆమెకు పంపిన ఫోటోలో ఉన్న వ్యక్తికి ఇప్పుడు తన ఎదురుగా ఉన్న పెళ్లి కుమారుడికి ఎలాంటి పోలికలు గాని పొంతన గాని లేదంట. ఫోటోలో ఉన్నది ఒకడు, మండపంలో కూర్చున్నది మరొకడు. అసలు విషయం ఏంటో ఆమెకి క్షణాల్లో అర్థమైపోయింది. ఫేక్ ఫోటో పంపి తనను దారుణంగా మోసం చేస్తారని ఒక క్లారిటీకి వచ్చేసింది ఆ అమ్మాయి. ఇంకేముంది, మండపంలోనే బాంబు పేల్చింది. ఈ పెళ్లి తనకు ఏ మాత్రం ఇష్టం లేదని తెగేసి చెప్పేసింది. ఆమె నిర్ణయంతో బంధువులంతా కూడా అవాక్కయ్యారు ఒక్కసారిగా. అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా అర్థం కాలేదు. అప్పుడు తనను ఎలా మోసం చేశారో ఆ అమ్మాయి అందరికీ కూడా అక్కడ పూసగుచ్చినట్టు వివరించింది. దీంతో రెండు కుటుంబాల మధ్య పెద్ద యుద్ధమే మొదలైంది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. పరిస్థితి చేయి దాటిపోయి ఉద్రిక్తంగానే మారిపోయింది అక్కడ సిచ్యువేషన్ అంతా. చివరికి పెళ్లి రచ్చ కాస్త స్థానిక పోలీసుల వరకు వెళ్ళింది. పోలీసులు వెంటనే మండపం వద్దకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు. ఎలాగోలా గొడవనైతే కంట్రోల్ చేయడం జరిగింది. ఫైనల్ గా కేసులు కోర్టుల చుట్టూ తిరగడం ఇష్టం లేక రెండు కుటుంబాలు ఒక రాజీకి వచ్చాయి. పెళ్లి మాత్రం పూర్తిగా క్యాన్సిల్ అయింది. ఎవరు దారిన వారు వెళ్లిపోవడం జరిగింది. ఒకప్పుడు పెళ్ళంటే 10 సార్లు కలుసుకునే వాళ్ళు, పూర్తి వివరాలు ఆరా తీసేవాళ్ళు. ఇప్పుడు అంతా ఆన్లైన్ మ్యాట్రిమోనీల కాలం నడుస్తుంది కదా. కేవలం ఫోటోలు, వాట్సాప్ చాటింగ్ల ద్వారా జీవిత భాగస్వామిని ఎంచేసుకుంటున్నారు. దీనివల్ల ఇలాంటి మోసాలు విపరీతంగా కూడా పెరిగిపోతూ ఉన్నాయి. కేవలం వాట్సాప్ ఫోటో చూసి పెళ్లి కొప్పుకుంటే చివరికి ఎలాంటి సీన్స్ రిపీట్ అవుతాయో ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం కదా. నాయక్ సినిమాలో బ్రహ్మానందం కామెడీ కోసం అలా చేస్తే ఇక్కడ మాత్రం నిజ జీవితంలో ఆ అమ్మాయికి నిజమైన షాకే తగిలింది. ఒకవేళ మీకే కనుక ఇలాంటి పరిస్థితి వస్తే మీరేం చేస్తారు? తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి.